హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి షాపులలోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు షాపులోకి నీళ్లు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలు మల్లెచెట్టు చౌరస్తా, అనభేరీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేట రోడ్డు, పోతారం రోడ్డు వద్ద నాళాలను కల్వర్టులను పరిశీలించారు. పాత డ్రైనేజీ నాళాలు మూసుకుపోవడం, జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు. డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండడానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట జాతీయ రహదారి పనుల్లో పట్టణంలో పనులు వేగవంతం చేయాలి. స్థానికులు సహకరించాలని. పట్టణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కనెక్టివిటీ పూర్తి కాకపోవడంతో హుస్నాబాద్లో వర్ష ప్రభావంతో ఇళ్లలోకి షాపులలోకి నీళ్లు పోయాయి. ఉదయమే అధికారులతో, కాంట్రాక్టర్లతో పనులు పరిశీలిస్తున్నాం. సాయంత్రం లోపు అన్ని కాలువలు నుండి నీళ్లు పోయేలా క్లియర్ చేస్తున్నాం. ఇబ్బందులు ఉన్న భూముల యజమానులతో మాట్లాడుతున్నాం. పట్టణంలో ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీళ్లు పోకుండా చర్యలు తీసుకుంటున్నాం. స్థానికులు సహకరించాలి. మున్సిపల్ అధికారులకు ఆదేశాలు. ప్రతి కల్వర్టు దగ్గర మున్సిపల్ సిబ్బందిని పెట్టి వర్షం పడినప్పుడు నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి. బస్వాపూర్లో పనులు వేగవంతం చేయాలి. పందిళ్ల బ్రిడ్జి, హుస్నాబాద్ నుండి పోతారం పనులు వేగవంతం చేయాలి. ప్రతిరోజు నేను స్వయంగా పర్యవేక్షిస్తున్న పనులు కోఆర్డినేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ అధికారులను కోరాం. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం. లోతట్టులో ఉన్న ఫ్లాట్ ఓనర్లు మొరం పోసుకోవాలి. నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. గ్రామ పంచాయతీల్లో స్ట్రీట్ లైట్లు వెలిగించుకోవాలి. తీర్మానం చేసి కనెక్షన్ అప్లై చేసుకుని సెంట్రల్ లైటింగ్ వెలిగించుకోవాలి. తక్షణ కర్తవ్యం. పట్టణంలో నీళ్లు ఎక్కడ నిల్వ ఉండకుండా కాలువలు క్లియర్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆపై నువ్వే లేకుండా వస్తావా? ఆయనే ఇంటి ఓనర్ సమస్య కాదు. ఏం చేస్తావో ఒప్పుకో, నాకు సంబంధం లేదు. నీకు ఇంకో ముందు ముంగట నేను మాట్లాడుతున్నా, నీకు ఇబ్బంది లేదు. నేను నీకు అన్యాయం జరగను. ఇక ఇంతమంది కూడా మాట్లాడుతున్నా, ఊళ్ళో అందరున్నారు. నీళ్ళు పడి ఆ తర్వాత విషయాన్ని నీళ్ళు పోతారం నుంచి పెట్రోల్ బంక్ దాకా ఎక్కడ ఆగదు. వర్షాకాలంలో కొట్టాలి. ఇది మనం समझे। पोतारम से लेके या स्कूल तक कच्चा रास्ता भी मारो, रास्ता बंद हो तो उसके ऊपर कुछ भी करो। वो बस्ती होगा भी बोले तो बस्ती होगा जरूर जाएगा चाहे तो। फिर वो अम्बेडकर के पास भी बोलना पड़ता, ये बंद करो वो ओपन करो। पहले कोना भी स्पीड करना है। మా పిల్లలు మస్తు భయపడతాను.
ఈ రెండు జంక్షన్లలో నీళ్ళాగద్దు అన్న పేరు కాదు నీళ్ళాగద్దు ఆపే నువ్వే లేకుండా వస్తావా ఆయనే ఇంటి ఓనర్ సమస్య కాదు ఏం చేస్తావో ఒప్పుకో నాకు సంబంధం లేదు నీకు ఇంకో ముందు ముంగడ నేను పాటిస్తున్నా నీకు ఇబ్బంది లేదు నేను నీకు అన్యాయం జరగనిగా ఇంతమంది కూడా వాడేస్తున్నా ఊళ్ళో అందరూ నీళ్ళు పడి ఆ తర్వాత విషయాన్ని నీళ్ళు పోతారం నుంచి పెట్రోల్ బంక్ దాకా ఎక్కడ ఆగదు వర్షాకాలం ఉండాలి ఇది మనం समझे पोतारम से लेके या स्कूल तक कच्चा रास्ता भी मारो रास्ता बंद हो तो उसके ऊपर कुछ भी करो हाँ वो बस्ती बोगा भी खोले तो बस्ती बोगा तो जाएगा चाहे तो हाँ फिर वो अम्बेडकर के पास भी खोलना पड़ता ये बंद करो वो ओपन करो पहले कोना भी स्पीड करना है మా పిల్లలు మస్తు భయపడతాను ఈ రెండు జంక్షన్లలో నీళ్ళాగద్దు అన్న పేరు కాదు నీళ్ళాగద్దు భయానికి అడవద్దులేవా ఊర్లో కూడా తోడు అదే దీన్ని త్రూ చేయండి కొంచెం నీళ్ళు వేసి కాదంటే కొంచెం తక్కువ వేసి రెండు ఒకసారి చేస్తే అది పోవడానికి కరెక్ట్ బంద్ అయిపోతుంది నీళ్ళు ఆగకుండా పటాపటిగా ఇది కొత్త కాలువ అది ఎలా జరుగుతుంది బంద్ అయితే ఈడ కూడా బంద్ చేస్తే కష్టమైంది అది కట్టినాక అది ఇంకా బండ్లు శురువైనాక ఈజీగా అవుతారు
पानी वहाँ से सीधा निकल के जाना। అంగవాడి అంగవాడి నువ్వు అన్నట్టు అయితే మరి ఇతరులకేమో చేస్తే రాకపోతే ఇబ్బంది. బా ప్రవీణ్ मला కొత్త దుకాణానికి పాత దుకాణం బంద్ అయింది. అసలు కాలమే సార్ ఇది కలవట్ కట్టాలి సార్. ఇది కట్టినాడు కలవట్ కట్టాయి నీళ్ళు బాగా వస్తాయి కదా సార్ అప్పుడే. ఇప్పుడు ఇది అయిందనుకో కాదు मला కొత్త దుకాణానికి పాత దుకాణం బంద్ అయింది. ఏర్పాటు చేసుకుంటాం కట్టెలేస్తాం. అసలు కాలమే సార్ ఇది కలవట్ కట్టాలి సార్. ఇది కట్టినాడు కలవట్ కట్టాయి నీళ్ళు బాగా వస్తాయి కదా సార్ అప్పుడే. ఇప్పుడు ఇది అయిందనుకో కాదు मला
కొత్త దుకాణానికి పాత దుకాణం బంద్ అయింది. సార్ ఇది కలవాటు కట్టాలి సార్, ఇది కట్టినప్పుడు కలవాటు కడితే నీళ్ళు బాగా వస్తాయి కదా సార్ అప్పుడే. ఇప్పుడు ఇది అయిందనుకో జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి, స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి, బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు, అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం. ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు, అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు శురువైనాయి. దాంతోపాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి, లేకపోతే వర్షాలు వచ్చి వరద వస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది హుస్నాబాద్కు. దాన్ని కూడా చేయమని చెప్పినాం, అది కూడా పనులు శురువైనాయి, మీరు పర్యవేక్షించవచ్చు. సో బస్వాపూర్ సమస్య కావచ్చు, పందిళ్ళ సమస్య కావచ్చు, హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని, ఏసీపీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాం. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం, వాళ్ళకు కూడా చెప్పినాం, చూపెట్టినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది. పని చేయించుకునే విధంగా వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లకు కూడా కోరుతా ఉన్నా, అక్కడ కొంత మీరు మొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం. వాళ్ళు ఆ విధంగా చేసుకుంటడం కూడా చాలా అవసరం, పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగానే మాట ఈ సందర్భంగా కోరుతూ ఈ రాంగా గ్రామ పంచాయతీలలో పోల్లు ఏదైతే ఇచ్చినో లైట్స్ కొరకు వెంటనే నేను ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు, తీర్మానం చేసి కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలో వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించే కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తా ఉన్నాం. ప్రజలు కొంత ఇబ్బంది అయినా సహకరించాల్సింది కోరుతున్నాం.